నేనైతే ఇడ్లీ పిండి మిగిలిపోయిన ఇడ్లీ పిండి అయితే ఉందండి. ఈ ఇడ్లీ పిండితోటి ఇడ్లీ అయితే సరిపోవు కాబట్టి ఈ ఇడ్లీ పిండితోటి నేను రోడ్డు సైడ్ శనగపునుగులు ఎలా వేసుకుంటారో నేను ఎలా వేస్తాను అనేది మీకు కూడా చూపిస్తాను. వచ్చే ఈ ఇడ్లీ పిండిలోకి సరిపడకు ఉప్పు అయితే వేసుకోవాలండి, సాల్ట్. తర్వాత వచ్చేసి మైదా పిండి అండి, కొద్దిగా మైదా పిండి అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఆయిల్ అయితే ముందే నేను స్టవ్ వెలిగించుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను వీటెక్కిద్దని. దాంట్లో చట్నీలోకి చూడండి పల్లీలు పచ్చిమిరకాయలు అయితే వేపుకుని పక్కన పెట్టుకున్నాను చల్లారుతాయని. జీలకర్ర, కొద్దిగా చింతపండు, 4 ఎల్లుల్లిపాయ రెబ్బలు. దీంట్లో రుసుకు సరిపడగా సాల్ట్ వేసుకుని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఈ పిండి అయితే కలిపేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. రోడ్ సైడ్ మనకి చిన్న పునుగులు ఎలా అయితే మనం తింటామో అలాగే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ అయితే చేయండి. వీడియో ఎక్కడ ఆపకుండా అయితే చూడండి. ఇంకా కొద్దిగా వేసుకుందామండి మైదా పిండి. ఇలా కొద్దిగా వేసుకుని చూసుకోండి. మైదా పిండి అయితే నేను ఫస్ట్ కొద్దిగా వేసాను కదా, మళ్ళీ కొంచెం అయితే వేసాను. మనకి ఇలా రావాలన్నమాట కలుపుకునేటప్పుడు. అందుకే మైదా పిండి ఒకసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుని చూసుకుని కలుపుకోండి. ఆయిల్ వీటెక్కిందో లేదో కొద్దిగా వేసి చూద్దాము. ఆయిల్ అయితే వీటెక్కిందండి. పిండి వేయంగానే అలాగా పునుగు అయితే పైకి తేలాలన్నమాట. అప్పుడు మనం పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు. ఇలా రౌండ్గా కొంచెం కొంచెం పిండి తీసుకుని వేసేసుకుంటామే. చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడండి ఫ్రెండ్ ఎంత బాగున్నాయో. వేసిన పునుగు వేసినట్టు పైకి లేసి అక్కడ స్నానం చేసినట్టు చేస్తుంది అనమాట. ఇలా వేసుకోవటమే. చూడండి ఎంత బాగున్నాయో. ఈ బాగా ఎర్రగా ఏగాక మనం పునుగులు అయితే తీసేసుకోవాలి. చూడండి కలర్ అయితే వచ్చేసినాయి కదా, మనం పునుగులు అయితే తీసేసుకున్నాము. ఇలాగే పిండి మొత్తం వేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా అయితే వేసేసుకుంటామే. ఎంత కొంచెం పిండి ఉన్నా కూడా చాలా పునుగులు అవుతాయి అన్నమాట. ఇడ్లీకి మనకు పిండి సరిపోనప్పుడు ఇలా వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. సాయంత్రం పూట పునుగుల కింద కూడా వేసుకుని మన పిల్లలకి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా మొత్తం వేసేసుకోవటమేనండి పునుగులు అయితే. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, పునుగులు అయితే రెడీ అయిపోయాయండి. ఈ
పునుగుల్లోకి పల్లీ చట్నీ అయితే సూపర్ ఉంటాయి. పక్కన కొంచెం ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని పల్లీ చట్నీ వేసి తింటే చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ అయితే. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. ఇలా పిండి మొత్తం వేసేసుకున్నానండి నేనైతే. చూడండి ఎంత కొంచెం పిండి మనకి పునుగులు అయితే ఎన్ని అయినాయో, మనకి ఇంట్లో అందరికి సరిపోతాయి అన్నమాట. ఆయిల్ కూడా ఏమి లాగలేదండి, చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్, ఇదిగోండి ఆయిల్ కూడా ఏమి లాగలేదు. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా పల్లీ చట్నీలో ఇలా ఉల్లిపాయ నంచుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మరి మంచి వీడియోతో మీ ముందుకైతే మళ్ళీ రేపు కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్.